కీర్తన 102 7వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి వేళ మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. రాత్రి వేళ ఒంటిగా నుండి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ఎంతమంది పిచ్చుకను చూశారు? ప్రస్తుతం ఈ ఫ్లాట్స్లో, ఈ సిటీస్లో పిచ్చుకలు కనబడటం లేదు. ఇంతకుముందు ప్రతి ఇంటి చుట్టూ కాకులు, పిచ్చుకలు కనబడుతూ ఉంటాయి, శబ్దాలు చేస్తూ ఉంటాయి, కిచకిచలాడుతూ ఉంటాయి. పిచ్చుక చాలా అరవదు కానీ చాలా మెల్లటి శబ్దం చేస్తుంది, మ్యూజిక్ లాగా. కాకైతే కొంచెం గోల్ చేస్తుంది, కావు కావమని. ఎందుకు ఈ రోజున పిచ్చుకలను చూడలేకపోతున్నాం? పిచ్చుకలు ఉండాలంటే చెట్లు ఉండాలి. మన ఇళ్ళ చుట్టూ చెట్లు ఉంటే ఆ చెట్ల మీద పిచ్చుకలు గూడు కట్టుకుని, ఇప్పుడు ఉన్న ప్లాస్టిక్ చెట్ల మీద గూడు కట్టుకోవడం కుదరదు. చెట్లు మంచివి, పక్షులు మంచివి. చెట్లు ఆక్సిజన్ ఇవ్వటానికి, పక్షులు క్రిమి కీటకాలను తినేసి మనకు పరిశుభ్రతనివ్వటానికి దేవుడు సిద్ధం చేశాడు. కానీ మనుషుడు వాటన్నిటినీ మార్చేసుకుంటున్నాడు. పూర్వకాలం అన్నం వండేటప్పుడు తల్లులు చాట్లు బియ్యం వేసుకొని ఒడ్లు ఏరేవాళ్ళు. ఇలా ఏరి అలాగా ఇసిరేస్తే అది ఆ పిచ్చుకలు తిని. ఇవాళ బియ్యం ఏరుకోకర్ లేకుండా, కడుక్కోకర్ లేకుండా పాలిష్ బియ్యం వస్తున్న మూలాన దాంట్లో ఉన్న బి విటమిన్ కానీ, దాంట్లో ఉన్న సరుకంతా పోయి రోగాలకు కారణమైన బియ్యాన్ని మనుషుడు తింటున్నాడు. ఏ విధంగా చూసినా మనుషుడు తనకు తాను కృత్రిమము ద్వారా హాని చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు చేసిన సృష్టి పాడైపోతుంది. పిచ్చుకలు ఎక్కడో చెట్లున్న దగ్గర అక్కడక్కడ కొద్దిగా కనపడుతున్నాయి. ఈ రోజున ఇంతకు ముందులాగా పిచ్చుకలు విస్తారంగా లేవు. ఇక్కడ దావీదు ఈ పాట రాస్తూ 102వ కీర్తన మొదట్లో చేశాడు. చూడండి, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దుఃఖముతో, ఒంటరితనముతో, ఎటుతోచని పరిస్థితుల్లో, కృంగిన వేళలో, గతిలేని స్థితిలో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో, తట్టుకోలేని బాధతో ఉన్న అనుభవాలు మీకు ఎవరికన్నా ఉన్నాయా? ఉంటే చేయి చూపించండి. దేవునికి స్తోత్రం. మిగిలిన వాళ్ళకి మనసే ఉండుండదో, మనసాక్షి ఉండుండదో, కాబట్టి ఏ బాధ రాదు మీకు. లోకంలో మీకు శ్రమ కలుగును. దేవుని కొరకు బ్రతకనుద్దేశించిన వాడు, సద్భక్తితో బ్రతకాలనుకున్న వాడికి ఒంటరితనం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. నీతో ఎవరు ఏకీభవించని పరిస్థితులు వస్తాయి. చాలాసార్లు మన తప్పుల వలన, మన పాపం వలన మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. కొన్నిసార్లు ఇతరులు చేసిన ద్రోహం వలన, మోసం వలన మనం ఒంటరి వాళ్ళం అవుతాం. మరి అనేక సార్లు విశ్వాసులకు నలుగురితో పాపములో ఏకీభవించకుండా దేవుని కొరకు బ్రతకాలనుకునేవాడు ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో తట్టుకోలేని
బాధ కలుగుతుంది. చెప్పుకోలేని సమస్యలలో చిక్కుకుంటుంటాం, ట్రాప్లో పడిపోతాం. సాతాను యొక్క వలలో చిక్కుకున్నప్పుడు అది ఎవరికన్నా చెబితే అవమానం, ఇతరులకు చెబితే చీదరించుకుంటారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండడం చూస్తున్నాం. దావీదుకు అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో తను ఒకటే నేర్చుకున్నాడు, ఆ బాధను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని మందిరంలోనికి వెళ్ళి, ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో చెప్పుకోవడం నేర్చుకున్నాడు. ప్రతి విశ్వాసి ఒంటరిగా దేవునితో మాట్లాడుకోవటం అలవర్చుకోవాలి. నీ జీవితంలో ఉన్న సమస్యలకు విరుగుడు, నీ జీవితంలో ఏ మనుష్యుడు నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో నీకు ఓదార్పు నీ ప్రభువు సన్నిధిలో దొరుకుతుందన్నది విశ్వసించాలి. దావీదు చెప్తూ అన్నాడు, రాత్రి వేళ మెలకువగా నుండి ఇంటి కప్పు మీద ఒంటిగా నున్న పిచ్చుకోలే నేనున్నాను. పిచ్చుకలు సాధారణంగా ఒక్కొక్కటి ఉండవు. మీరు గమనిస్తే గుంపుగా ఉంటాయి, కనీసం రెండు ఉంటాయి. కాకులు కానీ, పిచ్చుకలు కానీ, మరి ముఖ్యంగా పావురాలు కానీ, అవి ఎప్పుడూ జతలుగానే మనం చూడగలుగుతాం. మనుషుడు కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు జతగా చేశాడు. మనుష్యుడు ఒంటరిగా ఉన్నప్పుడు తనకు ఒక లోటు ఉంది, తనకు కొరత ఉంది. తన జీవితంలో సంపూర్ణమైన సంతోషము, ఆదరణ దొరకదు. ఒకడు పడితే ఒకడు లేపటానికి ఇద్దరు ఉండాలి. ఇద్దరుంటే వెట్టగలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, వేడి కలుగుతుంది అని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా ఉండటానికి హవ్వను చేశాడు. ఈ రోజున మనుష్యుడు ఒంటరిగా ఉండడానికి ఆశపడుతున్నాడే కానీ నలుగురితో ఉండటానికి ఇష్టపడటం లేదు. నలుగురితో ఉంటే జలసాగా ఉండాలని, తాగుతూ ఉండాలని, తందనాలు తొక్కాలని, పాపకార్యాలు చేయటం కొరకు నలుగురితో కలుస్తున్నాడేమో కానీ దాని ప్రభావం వలన చివరికి ఒంటరిగా విడిచిపెట్టబడుతున్నాడు. ఒక పిచ్చుక ఒక్కటే అర్ధరాత్రి ఇంటి కప్పు మీద కూర్చుంది అంటే ఎందుకోసం? పిచ్చుకలు బంగళాల్లో ఉంటాయా, బిల్డింగుల్లో ఉంటాయా? పిచ్చుకలు ఎందులో ఉంటాయండి? గూడు కట్టుకుంటుంది. ఈ మధ్య చూడండి, వర్షాలు రాకపోయినా ఈదురుగాలులు, తుఫానులు వచ్చినప్పుడు, చెట్లన్నీ ఊగినప్పుడు, ఒక తుఫాను వచ్చి వెలసిన తర్వాత మీరు గమనిస్తే పిట్టలు కట్టుకున్న గూళ్ళన్నీ పడిపోతాయి. కొన్నిసార్లు కొన్ని పిట్టలు ఆ ధాటికి, వర్షపు ధాటికి తట్టుకోలేక చచ్చిపోతాయి. ఒక్కొక్కసారి మగ పిచ్చుక బయటికి వెళ్ళి ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆడపిచ్చుక గుడ్లు పొదుగుతూ కూర్చున్నప్పుడు ఆ తిరిగి వచ్చేటప్పటికి గూడు, పిట్టలు, గుడ్లు అన్నీ చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉండుంటే ఆ మగ పిచ్చుక తన చెట్టు దగ్గరికి వచ్చి ఎత్తుక్కొని ఎక్కడ నా గూడేది, నా చెట్టేది, నా తోటి పిచ్చుకేది, నా పిచ్చుక పెట్టిన గుడ్లు లేక పిచ్చుక పిల్లలేది అని చూసుకున్నప్పుడు అవన్నీ తుఫానులు కొట్టుకొని పోయి అక్కడ ఏమీ లేకపోవటం చూసినప్పుడు ఆ పిచ్చుక ఏం చేస్తుందండి? ఆ రాత్రంతా మెలకువగా ఇంటి కప్పు మీద కూర్చొని, పిచ్చుక ఏడుస్తుందా? ఏడవదా? మనుషులే ఏడుస్తారా? జంతువులు కూడా ఏడుస్తాయా? ఏడుస్తాయి. మీరు గమనించి చూస్తే
మీకు అన్ని ఏడుపు గుర్తుపట్టలేరేమో కానీ పావురం ఎప్పుడు జతగా ఉంటుంది. దాని జత పావురం ఒకవేళ తప్పిపోయినా, తిరిగి ఇంటికి రాకపోయినా, గూటికి చేరకపోయినా, ఆ మగ పావురం రాత్రంతా ఏం చేస్తుండో తెలుసా? అని ఒక శబ్దం చేసుకుంటూ, ఎక్కడున్నావు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా ఆ మగ పావురము ఏడుస్తూ మూలుగుతూ కూర్చుంటుంది. పాట పాడుతుంటాం కదండి, జంట లేని పావురము వలె మూలుగుచుంటిని నీ సన్నిధిలో. చాలాసార్లు మన జీవితాలలో కూడా అటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. యాక్సిడెంట్లో నీ భర్త చనిపోయాడు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అని నీకు తెలిసినప్పుడు ఆ స్త్రీ ఎలా మూలుగుతుందో ఒకసారి ఊహించి చూడండి. ఒక సోదరుడు చెప్పాడు, మా అమ్మ నాన్న ఇద్దరూ యాక్సిడెంట్లో చచ్చిపోయారండి. మేము 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒకే రోజు ఒకే సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయాడు. ఆ బిడ్డల హృదయం ఎలా కృంగిపోయి ఉంటుంది. ఇక నాకు దిక్కెవరు? తల్లున్నా తండ్రున్నా కనీసం ఒక దిక్కుంది. తల్లిదండ్రులు లేకపోయినా, విడిచిపెట్టినప్పుడు, ప్రేమించిన భార్య మరణించినప్పుడు, పోషించి సంరక్షించే భర్త మరణించినప్పుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ అకస్మాత్తుగా మరణించినప్పుడు ఏవి దారుణాలు జరుగుతున్నాయండి మన భారతదేశంలో. చిన్నపిల్లల్ని మానభంగం చేయటం, బలాత్కారం చేయటం. 3 సంవత్సరాల బిడ్డ చచ్చిపోతే తల్లాడిపోతుంది ఆ తల్లి. తట్టుకోలేని బాధ, తట్టుకోలేని దుఃఖం. మన ఆంధ్రాలో ఈ మధ్య చాలామంది వ్యవసాయం చేయటం మానేసి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసుకుంటున్నారు. అప్పులు చేసి చాలా పెట్టుబడి పెట్టి దాంట్లో లాభం వస్తుందని ఎంతో ఆశతో ఆ చేప పిల్లల్ని తెచ్చి చెరువులో వేస్తే, వాటికి ఆహారం వేసి పెంచితే అవి పెద్దవైతే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, డబ్బులు వస్తాయని. అలా కష్టపడ్డప్పుడు ఒక్కోసారి అదేదో ఆ చేపలకు రోగాలు వస్తున్నాయి, మొత్తం చెరువులో చేపలన్నీ చచ్చిపోయినాయి, పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. మళ్ళీ కొంతకాలం వరకు తిరిగి మళ్ళీ చేపలను పెంచలేని పరిస్థితుల్లో ఇల్లు వాకిలి తాకట్టు పెట్టుకొని మొత్తం వ్యాపారంలో దివాళా తీశాం. ఎంతమంది ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉన్నారు, దుఃఖితులై ఉంటున్నారు. చాలామంది వేరే దిక్కు లేక, అమెరికాలో మొన్న ఆయన ఎవరో మరి అతను మంచి ఉద్యోగం అంట, అన్నీ ఉన్నాయంట, 2 కుమారులకి భార్యకి విషమిచ్చి తను కూడా విషం తిని చచ్చిపోయాడు. ఏం తట్టుకోలేని బాధ అతనికి వచ్చిందో. ఈ లోకంలో ఉన్న బాధకు నివారణ చావు కాదు, చస్తే మరిన్ని బాధలు వస్తాయి. ఆత్మహత్య చేసుకొని చచ్చేవాడు అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పప్పులు పొందుతాడు కనుక అక్కడ మరింత వేదన పడవలసి వస్తుంది. కానీ ఈ రోజున ఈ విషయాన్ని అనేకులు గుర్తించకుండా ఒక కార్నర్లోకి వెళ్ళిపోయినప్పుడు, అంటే ఎటూ వెళ్ళలేని పరిస్థితులు, ఒక మూల ఇరుక్కుపోయినప్పుడు తల బాదుకుంటూ, గుండె బాదుకుంటూ, దుఃఖితులవుతూ, మూలుగుతూ ఉన్నప్పుడు ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఇందులో నుంచి బయటికి తెస్తారు అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. నిన్ను విడువను ఎడబాయనన్న ప్రభు ఉన్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలన్న ప్రభు ఉన్నాడు. అసలు ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే నశించిపోతున్నటువంటి, కృషించిపోతున్నటువంటి, ఒంటరితనముతో కుమిలిపోతున్నటువంటి నిన్ను ఆదరించడానికే. మనం చిన్న వ్యక్తులమండి, పెద్దగా చెప్పుకుంటాం, నా పేరు ఫలానా, నా కులం ఫలానా, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఏంటండి మా బంధువర్గాలు ఎంతమంది ఉన్నారు, మాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది,
అని చెప్పుకునే వారి పరిస్థితి చూచినప్పుడు, ఎన్ని ఉన్నా వారి అంతరంగంలో ఒంటరితనం అనుభవించే వారిని గురించి మీరు గమనించినప్పుడు, చుట్టూ ఎంతమంది అభిమానులున్నా, చుట్టూ ఎంతమంది బంధువర్గాలున్నా, అంతరంగంలో ఉన్న ఘోష, బాధ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈరోజు ఎందరో ఉంటున్నారు. రాత్రంతా మూలుగుతున్నాడట. ఏంటండి, కొంతమంది జీవితంలో ఒక రాత్రి కాదు, బ్రతుకంతా మూలుగుతూనే ఉంటారు. దావీదు కొన్ని రాత్రులు చెప్పాడు, నా తలగడ కన్నీటితో తడిసిపోయింది. అంటే రోజు పడుకున్నప్పుడు దిండు పెట్టుకొని పడుకుంటాం కదా, ఆ దిండు పెట్టుకొని దుప్పటి కప్పుకొని ఏడుస్తూనే ఉంటే ఆ కన్నీరుతో తలగడ తడిసిపోయింది. ఎవరు నన్ను ఆదరిస్తారు? ఎవరు నా కన్నీరు తురుస్తారు? ఎవరికన్నా చెప్పుకుంటే చులకన, ఎవరికన్నా చెప్పుకుంటే నన్ను హేళన చేస్తారు. ఈ రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ప్రభు దగ్గరికి రాకుండా తాత్కాలికమైన ఉపశమనం పొందుదామని తాగటానికి ప్రయత్నిస్తున్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, అమ్యూజ్మెంట్స్, ఆడంబరాలలో తమ సమయాన్ని గడుపుతూ మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మరింత వేదనతో, మరింత బలహీనతలతో నిండిపోతూ ఉన్నాడు. ఈ సమయంలో ఒకటే ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. పిచ్చుక చాలా చిన్నదే. దేవుడు చేసిన ఆకాశాన్ని, భూమిని మీరు గమనించి చూస్తే, దావీదు అన్నాడు, నీవు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనుష్యుడు ఏ పాటివాడు? మనమే దేవుని దృష్టిలో సృష్టి పోలిస్తే చాలా చిన్నవారిని. కానీ పక్షుల్లోని అతి చిన్న పక్షి అయిన పిచ్చుక ఇంకా చిన్నది, చాలా అల్పమైనది. కానీ ప్రభు అంటున్నాడు, దిగులు పడొద్దు, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టాను, నీ మీద నా దృష్టి పెట్టాను, నిన్ను బలపరచాలని, నిన్ను ఆదరించాలని, నీకు సేద తీర్చాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను రాజ్య వారసుడిగా చేసుకోవాలని, నీ దుఃఖాన్ని నుంచి నీకు విడుదల కలుగు చేయాలని, నీ వేదన నుంచి నిన్ను సరిచేయాలని, నీ మీదే దృష్టి పెడితే, నువ్వేమో ఎక్కడో మనసు పెడితే, నువ్వు దేనికో తలంచుకొని మూలుగుతూ ఉంటే. ఏంటంటే ఈరోజు కొంతమంది మూలుగులకి అర్థమే లేదు. ఎవడో ఎవరినో అబ్బాయిని నేను ప్రేమించాను అని ఆ అబ్బాయి కోసం మూలిగే అమ్మాయిలు ఉన్నారు ఇవాళ. ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అని నా బతికేంటి అని మూలిగే అబ్బాయిలు ఉన్నారు ఈ రోజున. ఎంతమంది ఈ రోజునండి తల్లిదండ్రులు బిడ్డల విషయమై పట్టించుకోకుండా వదిలేసిన తర్వాత, చిక్కుల్లో పడిన తర్వాత బిడ్డల గురించి ఏడ్చుకుంటూ కూర్చునే తల్లిదండ్రులు ఉన్నారు ఇవాళ. నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు, నీ మీద దృష్టి ఉంచిన దేవుడు ఉన్నాడు. నిస్పృహతో నిండిపోయిన మనుషుడు, కృంగిపోయిన మనుషుడు, జీవితానికి ఒక గమ్యం లేని మనుషుడు మూలుగుతో కూర్చుంటున్నాడు మేడ మీదకెక్కి, మిద్దె మీదకెక్కి, గదిలో తలిపేసుకొని ఉరుతాడు వెతుక్కుంటున్నాడే కానీ నన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడన్న సంగతి ఎరగని వాడుకుంటున్నాడు. తన కష్టాలు మర్చిపోవడానికి లోకంలో ఏదో చేసి సాధిద్దామనుకుంటున్నాడే కానీ అసలైనటువంటి సమస్యకు పరిష్కారం కనుక్కోకుండా ఆ సమస్యను కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ ప్రభు పాదాల దగ్గరికి చేరటం లేదు. ఎటుపోలేని పరిస్థితులు కలిగినప్పుడు, నువ్వు ఒంటరిగా నీవు మూలుగుతున్నప్పుడు, నీ అంతరంగంలో నువ్వు పాడైపోతున్నప్పుడు, నిన్ను చూచే దేవుడున్నాడు, నిన్ను ఎరిగిన దేవుడున్నాడు, నిన్ను అణువణువున ఆయన ఎరుగును. నన్ను వెతుకుతున్న ప్రభువు నన్ను కనుగొన్నప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నన్ను ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఇంకొక వచనం కూడా చదవండి, లూకా సువార్త 12:6. అయితే పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒకటైనను దేవుని చేత మరువబడదు. మనుషులు మర్చిపోతారేమో, నిన్ను పాస్టర్ మర్చిపోతాడేమో,
విశ్వాసులు సేవకుడిని మర్చిపోతారేమో, నీ తల్లి అయిన నిన్ను మర్చిపోద్దేమో, నీ స్నేహితులు నిన్ను విడిచిపెడతారేమో, కానీ ఆ చిన్న పిచ్చుకను కూడా యేసయ్య మరువడు. నిన్ను మర్చిపోయేవాడు కాదు ఆయన. మనం మర్చిపోతున్నాం ఆయన. కన్యక తన వడ్డాణాన్ని మరచునా, నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. నువ్వు ఆయన్ని మరిచినా నిన్న ఆయన మరువడు. మనం మర్చిపోయినట్లుగా దేవుడు మనల్ని మర్చిపోతానండి, అంతే. మన బతుకు అయిపోయింది, అంతటితో మన బతుకు అయిపోయింది, అంతే. వెంటిలేటర్ పెట్టినప్పుడు ఆ మనిషి బతుకున్నాడు అనుకుంటాం. ఆ వెంటిలేటర్ ఆగిపోయిందంటే ఏమైపోతాడు తెలుసా? వాడు చచ్చిపోతాడు. ఆ ఒక వెంటిలేటర్, ఒక యంత్రం పెట్టి మనిషిని ఆర్టిఫిషియల్గా బతికిస్తున్నట్టే, వెంటిలేటర్ అవసరం లేకుండా నీ గుండె కొట్టుకునేటట్టు, నీకు ఊపిరి ఆడేటట్టు, నీ శరీరం అవయవాలన్నీ పనిచేసేటట్టు నిన్ను సృష్టించిన సృష్టికర్త మరువకుండా, విడివకుండా నీ మీద దృష్టి వచ్చి ఉన్నాడు. ఎంతమంది దీన్ని గుర్తిస్తున్నాడు? ఎంతమంది దీన్ని గుర్తిస్తున్నారు? నీ శరీరం అంతా ఆరోగ్యంగా నీవు ఉన్నావంటే నిన్ను గమనించేవాడు ఒకడున్నాడు, నిన్ను సంరక్షించేవాడు ఒకడున్నాడు. నిన్ను గుర్తుపెట్టుకొని నీకు అవసరమైనటువంటి ఆక్సిజన్ను, అవసరమైన ధనధాన్యాలను, అవసరమైన వాతావరణాన్ని, అవసరమైన ఆరోగ్య స్థాయిని ఇచ్చిన ప్రభువు ఉన్నాడు. ఇంతగా ప్రేమించిన ప్రభువుని మనం ఏడిపించడం న్యాయమంటారా? ఇంతగా నీ మీద దృష్టి ఉంచిన ప్రభు వైపు నీవు చూడకుండా నీ దృష్టి లోకం మీద, లోక కార్యాల మీద ఉంచటం సరే అంటారా? నువ్వు లోకంలోనికి వెళ్ళిపోయి నీ ఇష్టమైన తిప్పలు పడి నష్టపోయినప్పుడు కూడా, నీకున్నవన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా, నీ ఆరోగ్యం పాడైపోయినా, నీ కుటుంబీకులు పాడైపోయినా, నీ బిడ్డలు చచ్చిపోయినా, నీ జీవితం విచ్ఛిన్నమైపోయినా, నీ వివాహం పాడైపోయినా, భార్యాభర్తలు విడిపోయినా, ఒంటరితనాన్ని అనుభవిస్తూ మూలుగుతూ ఉన్నా నిన్ను చూసే ప్రభువు ఉన్నాడు. మళ్ళీ నిన్ను ఆశీర్వదించాలని, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలని నిన్ను ప్రేమించే యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఎన్నోసార్లు నిన్ను మర్చిపోయానయ్యా. ఈ చిన్న పిచ్చుకను చూడు నాయన, ఈ విలువలేని నా జీవితాన్ని చూడయ్యా. నా తల్లిదండ్రులకే నేను విలువ లేదయ్యా. నా భార్య నన్ను లెక్క చేయటం లేదయ్యా. నా భర్త నన్ను పట్టించుకోవటం లేదయ్యా. ఎప్పుడూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. నన్ను ప్రేమించేవారు లేరే, నన్ను ఆదరించేవాళ్ళు లేరే, నాకు తోడుండేవారు లేరే, నాకు సహాయం చేసేవారు లేరే అని ఎన్నోసార్లు నేను దిగులు పడుతున్నానే కానీ నన్ను మరువని, విడువని ప్రభువు ఉన్నాడని, నా కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయయ్యా. మనుషులతో చెప్పుకుంటున్నావు నీ బాధలు, నీ సొంత శక్తితో విడిపించబడదామని ప్రయత్నిస్తున్నావు. నీ దుఃఖాన్ని మర్చిపోవడానికి ఏదో చేసి తాత్కాలికమైన ఉపశమనాన్ని పొందుదాం అనుకుంటున్నావు. కానీ నీ డీప్ డౌన్ అంతరంగంలో సంతోషం లేని, సమాధానం లేని, దిగులుతో, చింతతో, నిరుత్సాహంతో, డిప్రెషన్కు గురైన స్థితిలో నీవు ఉంటే, నీ మీద దృష్టి ఉంచిన ప్రభువు, నిన్ను మరువని ప్రభువు, నిన్ను విలువగా ఎంచే, నీ కోసం ప్రాణమిచ్చే యేసు ప్రభు ఉన్నాడని నమ్మండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ పాద సన్నిధిలో మా హృదయాలు కుమ్మరిస్తున్నామయ్యా. లోకంలో ఎక్కడ దొరకని సమాధానము, ఎక్కడ దొరకనటువంటి ఆధ్యాత్మిక ఆదరణ, నిరంతరమైన ఆశీర్వాదాలు నీ సన్నిధిలో దొరుకుతాయని, మా కన్నీరు తొడవబడే స్థలమిదని, మా హృదయాలు ఆనందోత్సవాలతో నింపబడే మందిరమని, నీ మందిరానికి పరిగెత్తే మనస్సు మాకు దయచేయి. మా ఒంటరితనాన్ని నుంచి మమ్మల్ని విడిపించు నాయన.
ఒంటరిగా కూర్చొని చేసే పిచ్చి పిచ్చి ఆలోచనల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఒంటరిగా కుమిలిపోతూ నిరుత్సాహంలో సాతాను ఒడిలోనికి జారిపోకుండా సహాయం చేయి నాయన. మమ్మల్ని చీల్చి చెండాడి మమ్మల్ని నరక పాత్రలు చేయడానికి ఆశించే సాతాను సన్నిధిలో కాక మమ్మను ఓదార్చి సేద తీర్చి మమ్మను ఆదరించి మమ్మను పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచే ప్రభువు సన్నిధిలో గడపడానికి మాకు సహాయము దయచేయి. ప్రతి విశ్వాసి పరిపూర్ణంగా నీ మీద ఆధారపడినట్లుగా నీలో ఉన్న గొప్పతనాన్ని మేము గుర్తించడానికి సహాయం చేయను ఆయన. ఒక్కొక్కరి గుండెను తట్టి నేను నీకు తోడై ఉన్నాను అన్నా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనినా, నీ తల వెంట్రుకలు కూడా నేను లెక్కించి ఉన్నాను, నిన్ను మర్చిపోలేదు, పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠుడివి అన్న అభయముతో మమ్మను పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.